నమస్కారం మిత్రులారా, మా ఛానల్ యొక్క వీడియోకి స్వాగతం. నా పేరు కార్తిక్. ఈరోజు మనం టాటా ఇంట్రా V50 గురించి డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. మీ ముందున్న వాహనం వచ్చేసరికి కొత్త టాటా ఇంట్రా V50, ఏదైతే మనకి 1500 kgల పేలోడ్ కెపాసిటీతో మనకి టాటా మోటార్స్ లాంచ్ చేశారు. ఇప్పుడు మనం ఫ్రంట్ నుంచి చూసుకుంటే దీని యొక్క డిజైన్ చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ దీని యొక్క అడ్వాంటేజెస్ గురించి కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. అందుకు ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసేటట్టయితే ఈ వాహనం గురించి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా లభిస్తుంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ నుంచి చూసుకుంటే మనకి దీంట్లో హాలోజన్ హెడ్ ల్యాంప్స్ లభిస్తాయి. రెండు వైపర్స్తో పాటు వాషర్స్ కూడా లభిస్తాయి. ఫ్రంట్లో ఒకవేళ మీరు గ్రిల్ చూసుకుంటే మీకు ఇక్కడ ఫుల్ క్రోమ్ గ్రిల్ అయితే లభిస్తుంది. మనకి ఫ్రంట్ నుంచి చెప్పుకుంటే ఈ లుక్ అయితే బాగా స్టాండర్డ్ అవుతుంది. ఇంట్రా పికప్ యొక్క బ్యాజింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా అయితే మీకు ఫ్రంట్ డిజైన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ కూడా మీకు పెద్దదే లభిస్తుంది. సైడ్ లుక్స్కి వస్తే మీకు సైడ్ నుంచి ఇలా అయితే ఇంట్రా కనబడబోతుంది. అండ్ ఇంకా డ్రైవర్ సైడ్ అండ్ కో డ్రైవర్ సైడ్ ఫుట్ స్టెప్స్ కూడా మనకి ఇక్కడ లభిస్తాయి. అండ్ ఈ వాహనం యొక్క మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ టైర్స్ మనకి ఇవి 15 ఇంచ్వి లభిస్తాయి. 215/75 R15 టైర్ అయితే మనకి ఇక్కడ లభిస్తుంది. ఫ్రంట్ సైడ్లో డిస్క్ బ్రేక్, ఇంకా రేర్ సైడ్లో డ్రమ్ బ్రేక్, ఇంకా 188 mm యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఇక్కడ లభిస్తుంది. దీనివల్ల మీరు ఎప్పుడైనా లోడ్తో పాటు వెళ్ళినా మీకు ఈ గ్రౌండ్ క్లియరెన్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇంకా దీని యొక్క మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా మీకు తగ్గుతుంది. దీని యొక్క ఎయిర్ ఇంటేక్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంక ఇక్కడ గ్లాస్ ఏరియా కూడా డ్రైవర్కి వెనకాతలు చూడటానికి కొంచెం పెద్దగానే ఇచ్చారు. వెనకాతల మీకు ఈ సామాన్లు పెట్టడానికి కూడా మనకి ఇక్కడ హుక్ అయితే ఇచ్చారు. సో దీంతో సహాయంతో మనం సామాన్లు అయితే టైట్గా కట్టవచ్చు. సైడ్ నుంచి చూస్తే మనకి ఇక్కడ ఇంట్రా చాలా పెద్దగా అయితే కనబడుతుంది. సైడ్ ఇండికేటర్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా డెక్ సైజ్ కూడా మనకి పెద్దదే లభిస్తుంది. మనం ఇప్పుడు వెనకాతల టైర్ చూసుకుంటే R15 సేమ్ సైజ్ టైర్ అయితే లభిస్తుంది. అండ్ బ్రేక్స్ అయితే మనకి డ్రమ్ బ్రేక్తో పాటు లభిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లిఫ్ట్ టైప్ సస్పెన్షన్ అయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. వెనకాతల నుంచి చూసుకుంటే మనకి ఇలా అయితే డిజైన్ ఉండబోతుంది. 3 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ టాటా ఇంకా ఇంట్రా V50 యొక్క బ్యాజింగ్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వెనకాతల మనకి సామాన్లు ఎక్కించడానికి ఇంకా దించడానికి ఈ వెనకాతల పార్ట్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా 3 పార్కింగ్ సెన్సర్స్, టెయిల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక డెడికేటెడ్ స్పేర్ వీల్ అయితే కూడా లభిస్తుంది. ఇప్పుడు ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ మనం చూసుకుంటే లిఫ్ట్ టైప్ ఇంకా షాక్ అబ్జార్బర్ టైప్ అయితే ఇక్కడ యూస్ చేశారు. అండ్ దీని యొక్క కనెక్టింగ్ షాఫ్ట్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ వెహికల్కి మెటల్ అంటే స్ట్రాంగ్ మెటల్ అయితే యూస్ చేసినట్టు తెలుస్తుంది. అది మీరు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. వెనకాతలు ఉన్న డెక్ ఏరియా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు చూస్తున్న డెక్ ఏరియా వచ్చేసి 8.8 ఫుట్ పొడవు అయితే ఉంటుంది. ఇంకా దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి 1500 kgల యొక్క పేలోడ్ కెపాసిటీ అయితే మనకి ఇక్కడ లభిస్తుంది. సో మనం ఈ సామాన్లు పట్టుకెళ్ళడంలో మనకి ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈ వెహికల్ ఒక సైజ్ కూడా చాలా కాంపాక్ట్గా ఉంటుంది. దీనివల్ల సిటీ ఇంకా నారో రోడ్స్లో హ్యాపీగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మనం ఇంటీరియర్స్కి వస్తే మనకి ఇక్కడ మాన్యువల్గా విండోని రోల్ అప్ రోల్ డౌన్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 లీటర్ యొక్క బాటిల్ అయితే ఈజీగా పడుతుంది. స్పెషల్గా టాటా మోటార్స్ డ్రైవర్ యొక్క కంఫర్ట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. డ్రైవర్ సీట్ మీరు రిక్లైన్ ఇంకా వెనక్కి అండ్ ముందుకి కూడా సెట్ చేసుకోవచ్చు. సేఫ్టీ ఫీచర్స్, సీట్ బెల్ట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ కూడా మనకి ఇక్కడ లభిస్తుంది. దీంట్లో మనకి ఈకో మోడ్ కూడా లభిస్తుంది. ఈకో మోడ్లో మీరు మీ వాహనం నడిపేటట్టయితే మీకు మైలేజ్ అనేది కొంచెం ఎక్కువ ఇస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న వేరియంట్ వచ్చేసరికి రెగ్యులర్ వర్షన్. టాటా ఇంట్రా V50లో మీకు ఏసీ వర్షన్లో కూడా లభిస్తుంది. మ్యూజిక్ సిస్టమ్, ఏసీ లాంటి ఫీచర్స్ టాప్ లైన్లో లభిస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. దీంతో మీరు మీ మొబైల్స్ ఇంకా గ్యాడ్జెట్స్ని ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే అది కూడా మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. దీంట్లో మనకి మీ వాహనం యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. లైక్ RPM మీటర్, స్పీడోమీటర్ ఎక్సెట్రా అని తెలుసుకోవచ్చు. లేఅవుట్ చూసుకుంటే మీకు ఇక్కడ బెస్ట్ లేఅవుట్ అయితే లభిస్తుంది. అండ్ ఇప్పుడు గేర్ బాక్స్ చూసుకుంటే ఇది మనం ఈ సెగ్మెంట్లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు గేర్ బాక్స్ షిఫ్టింగ్ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది.
గేర్ షిఫ్టింగ్ ఇండికేటర్ కూడా మనకి ఇక్కడ లభిస్తుంది. అంటే మీరు ఎప్పుడు ఏ గేర్ చేంజ్ చేయాలో అది మీకు ఈ బండి అయితే ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద అయితే తెలియజేస్తుంది. ఇంకా ఈ బండి యొక్క మెయిన్ పాయింట్ వచ్చేసరికి దీని యొక్క ఇంజిన్ వచ్చేసరికి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అనేది 80 bhp ఇంకా 220 Nm టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు ఈ ఇంజిన్ అయితే లభిస్తుంది. ఇంకా పవర్ స్టీరింగ్ కూడా మనకి ఇక్కడ లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి టాటా ఇంట్రా V50 యొక్క రివ్యూ. దీంట్లో 2 వేరియంట్స్ అయితే లభిస్తాయి, ఒకటేమో ఏసీ అండ్ ఇంకోటి నాన్ ఏసీ. సో ఈ బండి యొక్క ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మా ఛానల్లో రాబోతుంది.